హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు సోమవారం రోజున కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, 6 గ్యారంటీ హామీ అమలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల మండల అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డి, నడికూడ మండల అధ్యక్షుడు బుర్రా దేవేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి, కౌన్సిలర్లు మడికొండ సంపత్, నల్లెల జ్యోతి, అనిల్ కుమార్, మార్క ఉమా రఘుపతి, మీడియా ఇన్ఛార్జ్ దార్న వేణుగోపాల్, సమన్వయ కమిటీ సభ్యులు చిన్నెల గోనాదు, ఎండీ రంజాన్ అలీ, మడికొండ శ్రీనివాస్, ఎండీ జాఫర్, రిజ్వీ, మెరుగు శ్రీశైలం, చందుపట్ల రాఘవరెడ్డి, పబ్బా శ్రీనివాస్, దూబాసి వెంకటస్వామి, ఉడత సంపత్, బొమ్మకంటి చంద్రమౌళి, బండారి కృష్ణ, గోటె రమేష్, వెల్దండ సురేష్ కుమార్, బొచ్చు శ్రీధర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం శివ, బొచ్చు జమిని, తిరుపతిరావు మరియు పరకాల మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు పసుల విజయ, దామ రజని, లక్కం వసంత, కోమల తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం కళ సాకారం చేసిన 1200 మంది విద్యార్థి బలిదానాలు చేసుకున్న ఈరోజు తెలంగాణ తల్లి సోనియమ్మ చెల్లించి ఆ విద్యార్థి బలిదానాలు ఆపండి అని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఆ తల్లిది. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు మరణాలు తప్పినాయంటే ఆ సోనియమ్మ నాయకత్వం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై సోనియా గాంధీ, జై సోనియా గాంధీ. జై సోనియా గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. సోనియమ్మ జిందాబాద్. హ్యాపీ బర్త్డే అంటే సోనియమ్మ. హ్యాపీ బర్త్డే సోనియమ్మ, హ్యాపీ బర్త్డే సోనియమ్మ, హ్యాపీ బర్త్డే సోనియమ్మ, హ్యాపీ బర్త్డే సోనియమ్మ. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన మన తల్లి సోనియమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆ సోనియమ్మ జన్మదినంగా కేక్ కట్ చేసి అదేవిధంగా 1200 మంది విద్యార్థి బలిదానాలు చేసుకుంటుంటే చెలించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగోళమైపోతుంది. ఈరోజు విద్యార్థులందరూ ఇబ్బందులకు గురవుతున్నారు, మరణాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ తల్లి సోనియమ్మ ఒక తల్లి బాధ, ఒక కొడుకు బాధ ఏ విధంగా తల్లికి తెలుస్తుందో, ఆ కన్న కొడుకు ఏదైనా చిన్న దెబ్బ తగులుతేనే ఈరోజు సలించలేనటువంటి తల్లులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు మరణాలు చెందుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఈ రోజు అని చెప్పేసి
ఆ తల్లి సోనియమ్మ చెలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతమంది అడ్డుకున్నా, ఆంధ్ర వాళ్ళు అడ్డుకున్నా ఎవరి మాట వినకుండా ఉక్కు మనిషిలా ఆనాడు ఇందిరమ్మ ఏ విధంగానైతే ఉక్కు మనిషి ఉక్కు సంకల్పంతో చేసిందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సోనియా గాంధీ గారు ఆ యొక్క ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని కట్టబెట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ కలను సాకారం చేసి ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ జన్మదినాన్ని ఈ రోజు రాష్ట్రమంతటా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీకి ఈ రోజు పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని సోనియా గాంధీ గారిని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కావచ్చు, పరకాల ప్రాంతం నుంచి మేము కూడా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు కావచ్చు, ఎంతో మంది రైతులు కావచ్చు, ఎంతో మంది ప్రజలు కావచ్చు, నిరుద్యోగాలు కావచ్చు, ఉద్యోగాలు లేక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రైతు రుణమాఫీలు చేసి ప్రజలకు నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యమైనటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా కరెంటు కావచ్చు, అనేక కార్యక్రమాలలో ఈ రోజు ముందుండి ప్రజలకు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి.